సత్య, అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. సత్య, అరే ఎప్పుడు లేని మన గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడుగుతుంది అంటారా? ఏముంది, తన గర్ల్ ఫ్రెండ్ అని నలుగురిలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే ఏదవని ఎవరినో లవ్ చేసి ఉంటుంది. అందుకే అంత భయపడేదో లవ్ చేయడం ఎందుకురా? అంతా ఇలాంటి ఏదో వల్లే అమ్మాయిలు అబ్బాయిలు పూర్తిగా నమ్మడం మానేశారు. అవును. సత్య, నువ్వేం చెప్పద్దు మాధవ. సంవత్సరం నుంచి వింటూనే ఉన్నా. వాడేమన్నాడో విన్నావుగా. నలుగురిలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవన్నీ ఏ అమ్మాయినా ఎందుకు ఇష్టపడుతుంది? అది కాదు సత్య, నేను చెప్పేది ఒకసారి. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయినా, బంధువులు దూరం పెట్టినా, ఒక్కదాన్నే ఒంటరిగా ధైర్యంతో లైఫ్లో పైకొచ్చాను. లైఫ్లో ఎవరినైనా ప్రేమించానంటే అది నిన్నే మాధవ. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. నాకైతే రోజు రోజుకి నువ్వు దూరం అయిపోతున్నావన్న ఫీలింగ్ వస్తుంది మాధవ. నిజం చెప్పు, బోర్ కొట్టేశాను కదా? నో. పోనీ ఎవరైనా ఉన్నారా? సత్య, నువ్వేం చెప్పద్దు. నీ నిశ్శబ్దం నాకు అర్థమైంది. నీ హ్యాపీనెస్కి నేను అడ్రాను. ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్నట్టు కాదు సత్య. మా నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడు. యు లవ్ హర్? వాట్? నో. మరేంటి ప్రాబ్లం? నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయి వాళ్ళ మదరు, మా ఫాదరు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆవిడ చనిపోయే ముందు తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడంట. మా నాన్న గురించి నీకు తెలియదు సత్య. మాట కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాడు, లేదంటే తన ప్రాణాలు తీసుకుంటాడు. అందుకే నీ గురించి చెప్పాలంటే 1-10 సార్లు ఆలోచిస్తున్నాను. నా గురించి మీ నాన్నని దూరం చేసుకోవద్దు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. నేను చెప్పేది వినవా? ఏం చెప్తావు? నాన్నకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకిచ్చిన మాట కోసం నన్ను కిగ్గా ఉంచుకుంటావు, అంతేగా? పిచ్చిగా వాగమంటే. మా నాన్న మూర్ఖుడు సత్య. ఎదుటి వాళ్ళ మనసే కాదు, వాళ్ళ మాట కూడా అర్థం కాదు. అందుకే ఆ అమ్మాయికి మనిద్దరం ప్రేమించుకుంటున్న విషయం మెసేజ్ పెట్టా. రేపో మాపో ఆ అమ్మాయిని కలిసి మన ఇద్దరి పెళ్లి గురించి కూడా మాట్లాడదామని ప్లాన్లో ఉన్నా. ఈలోపే మా నాన్నకి విషయం తెలిసిందంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకని భయపడుతున్నాను తప్ప నిన్ను వదిలించుకోవడానికి కాదు. ఐఎమ్ సారీ. ఇంతకీ ఎవరా అమ్మాయి? మహిమ. రోజు రోజుకి తన ప్రవర్తనలో చాలా మార్పు వస్తున్నారాయన. ఎంత కోపం వచ్చినా నన్ను తిట్టేవాడు, కానీ ఏ రోజు నా మీద చెయ్యెత్తలేదు. కానీ ఈ మధ్య వేరే ఎవరితోనూ ఉంటున్నాడని అనుమానంగా ఉంది. నేను లేకపోతే రేపు పాపం చూసుకుంటాడని నాకు నమ్మకం కూడా లేదు. నాకున్న స్నేహితుడివి నువ్వు ఒక్కడివే.